ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించుకునే అంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో అది నాకు తోచలేదు అని చెప్తున్నాడు. ఈ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అని చెప్తున్నాడు. తర్వాత ఇదే మాటని నెరవేర్పుగా మనము గలతీలు రాసిన పత్రికలో చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంగా చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్క నుంచి జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నాను, జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. యాక్చువల్గా మనకి బైబిల్లో ఇచ్చింది గలతీలకు రాసిన పత్రిక ముందు ఇచ్చారు, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక తర్వాత ఇచ్చారు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు అది మేలు అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేలేకే గలతీలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నానంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను కొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుతున్నానని ఇక్కడ సెలవిస్తున్నాడు. రెండిట్లో ఏముందంటే కామన్ థింగ్ అనేది ఒకటి ఉంది. ఒకటి, నేను బ్రతుకుట క్రీస్తు, దానికి ఆ బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు, ఆ క్రీస్తు కొరకు బతుకుతున్నప్పుడు చావు కానీ నాకు ఎదురైతే అది నాకు మరింత లాభము అని చెప్తున్నాడు. ఇక్కడ గలతీల పత్రికలో నేనేం చేస్తానంటే, నా పాత జీవితం మొత్తము నేను సిలువకి కొట్టివేసి ఉన్నాను, ఇప్పుడు జీవించుతున్నది నేను కాదు, ఇప్పుడు నా శరీరంలో జీవించుతున్నది నేను కాదు, సౌలు కాదు, పౌలు కాదు, నాలో నివసించుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు భక్తుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నాడు? బ్రతుకుడ క్రీస్తు, చావైతే మేలు, అయితే నాలో జీవించుతున్నది నేను కాదు ప్రభు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ భక్తుడైన పౌలు గారికి 2 విషయాల్లో క్లారిటీ ఉంది. ఈ గలతీలకు రాసిన పత్రిక కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2 విషయాలు అక్కడ తేటతెల్లం చేస్తాడు. ఒకటి, గలతీలకు రాసిన పత్రికలో దేని విషయమై బ్రతుకుట, నాలో నివసించుతున్నది నేను కాదు, మన ప్రభు అయిన నా కొరకు రక్తం చిందించి కలువరిలో ప్రాణత్యాగం చేసిన మన ప్రభు అయిన క్రీస్తుని ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తాడు. ఇక్కడ పైకి కానీ వెళ్ళినట్టు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కానీ చూసుకొని అక్కడి నుంచి కానీ చూసుకుంటా కానీ వచ్చినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడుకి పేతురికి మధ్య కొంచెం క్లాషెస్ అనేవి ఉంటాయి. అంటే క్లాష్ అంటే గొడవలు కాదు, మనసులో అభ్యంతరము, చేయుచున్న సువార్తలో అభ్యంతరం అనేది ఉంది. ఎవరెవరికి? పౌలు గారికి, పేతురు గారికి. అసలు పేతురు ఏంటి అంటే, క్రీస్తు సంఘము యెరూషలేము పట్టణంలో ఫస్ట్ స్థాపించారు. స్థాపించిన తర్వాత సంఘమునికి నాయకత్వం వహిస్తున్నది ఎవరంటే మన భక్తుడైన పేతురు గారు. పేతురు గారు నాయకత్వం వహిస్తున్నాడు, అంటే బిషప్ లాగా ఉన్నాడు.
తర్వాత ఆ సంఘాన్ని నడిపిస్తున్నది మన యేసుక్రీస్తు ప్రభువు వారు తమ్ముడైనటువంటి యాకోబు పత్రిక రాసిన వ్యక్తి నడుపుతున్నాడు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు గారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, పేతురు చేస్తున్న పని ఈ విషయంలో కొంచెం అభ్యంతరం వచ్చింది పౌలు గారికి. పేతురు చేస్తున్న విషయంలో అభ్యంతరం వచ్చింది. ఏం అభ్యంతరం వచ్చింది అంటే, అభ్యంతరం ఏంటంటే, అప్పుడు ఆ రోజుల్లో క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు సంఘాన్ని స్థాపించారు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళు బయలుదేరారు. అప్పుడు దాకా పాత నిబంధన గ్రంథము ఉంది. ఇప్పుడు క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు ఆరాధికులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఏం చెప్తారు, కొంతమంది 12 మంది శిష్యులు కొంతమంది ఏం చెప్తారంటే, మీరు క్రీస్తుని ఆరాధించండి, క్రీస్తుతో పాటు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్ర నిబంధనలు ఏమైతే ఉన్నాయో అవి కూడా పాటించండి అని చెప్పుకుంటూ వెళ్తారు. అవి కూడా పాటించండి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంతవరకు ఓకే. అయితే ఇక్కడ మళ్ళీ 2 గ్రూపులు ఉంటాయి. అక్కడ యూదుల్లో 2 గ్రూపులు ఉన్నాయి. గ్రీకు సంస్కృతిలో పెరిగిన గ్రూప్ ఒకటి, యూదుల సంస్కృతిలో పెరిగిన గ్రూప్ ఒకటి. గ్రీకు సంస్కృతిలో పెరిగిన యూదుల సంస్కృతిలో పెరిగిన యూదులకి కొంచెం అభ్యంతరాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ తర్వాత ఇంకా వీళ్ళు కాక ఇంకా కొంతమంది అన్ని జనులు ఉన్నారు. అంటే సమరయుల లాంటి వాళ్ళు అన్ని జనులు అని కూడా అనడానికి లేదు. వాళ్ళు కూడా యెహోవా దేవుని తెలుసుకున్న వాళ్ళే. ఇంకా యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రీస్తుని గురించిన సువార్త చెప్పే విషయంలో ఇక్కడ పేతురు భక్తుడు గారికి, పౌలు భక్తుడు గారికి కొంచెం ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయి. అలా చేయకుండా ఉంటే బాగుండేది. పేతురు, కేఫా, అలా చేయకుండా ఉంటే నీకు బాగుండేది అని ఇక్కడ చెప్తారు. చూడండి 11వ వచనం చూడండి. అయితే కేఫా అంత్యేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఏం చేశాడంట, ఎదిరించాడు. ముఖాముఖిగా ఎదిరించాడు. ఎందుకు ఎదిరించాడు? ఇక్కడ పేతుర్ని పౌలు భక్తుడు ఎందుకు ఎదిరించాడు అంటే, పేతురు ఏదో చేశాడు. అసలు పేతుర్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత చక్కగా తన సువార్త కొరకు ఉపయోగించాడన్నది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తెలియజేసుకుంటాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు అడుగుతారు పేతుర్ని అంటే, పేతురు ద్వారా క్రీస్తు సంఘాన్ని స్థాపించి క్రీస్తు యొక్క సువార్తని, అనగా దేవుని యొక్క సువార్తని పేతురు ద్వారా ప్రకటించాలని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తలంపై ఉంది. ఇది యోహాను లాస్ట్ అధ్యాయంలో తెలియజేస్తాడు. అయితే పేతురుని ఉపయోగించుకుంటున్నాడు. పేతురు ద్వారా సువార్త విస్తృతంగా జనంలోకి వెళ్తుంది యెరూషలేము సంఘంలో. తర్వాత ఇంకో సంఘము, అంతియోకు సంఘం ఆసియాలో ఉంది. ఆ సంఘంలో కూడా యేసుక్రీస్తు సంబంధించిన సువార్త ప్రబలముగా ఉన్నది. ఇక్కడ చూడండి, అంతియోకుకు వచ్చినప్పుడు ఎవరొచ్చారు? అయితే కేఫా అంటే పేతురు అంతియోకుకు వచ్చినప్పుడు పౌలుకి పేతురికి మధ్య ఏం జరుగుతుందంటే, ఒక మనస్పర్ధ అనేది జరిగింది. ఏం చేశాడు అంటే, మనకి చూడండి 12వ వచనం దాన్ని చూసినట్లయితే, అతనిని ఎదిరించి తిని ఎందుకనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకముందు అతడు అన్ని జనులతోనూ భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకకి తీసి వేరైపోయాడంట. ఎవరు? పేతురు. యూదుల సంస్కృతి ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధ జనాంగం అని వాళ్ళు అనుకుంటారు. మేము విశ్వాసము కలిగిన బిడ్డలు అనుకుంటారు. దేవుడు మాకు ఉన్నాడు, దేవుడు మాకు రక్షణ కలుగజేయవాడు,
దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మేము మంచిగా ఎలా బతకాలన్నది దేవుని ద్వారా మాకు ధర్మశాస్త్రము లభించింది. అంత గొప్ప జనము మేము. కానీ ఎవరైతే ధర్మశాస్త్రము లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుని లేకుండా ఉంటారో వారు అన్ని జనులుగా పరిగణించబడితే వాళ్ళని వీళ్ళు దగ్గరికి రానియరు. ఆ రోజుల్లో జరిగే సిచ్యువేషన్ నేను చెప్తుంది, ఇప్పుడు కాదు. దగ్గరికి రానియరు అంటే వాళ్ళు యూదులు అన్ని జనులు కొంచెం ఎలా ఉంటారంటే దూరంగా ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ పేతురు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటని అన్ని జనులు కూడా చెప్తున్నప్పుడు అన్ని జనులు వచ్చి యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తులో ఉంటున్నప్పుడు పేతురు భక్తుడికి కలిగిన తలంపు ఏంటంటే, ఒకసారి అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు కానీ చూసుకున్నట్లయితే అక్కడ పేతురు కలిగిన తలంపు ఏందో తెలుస్తుంది. దీనికి అర్థం తెలియాలంటే ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నాం, రెండో మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నీ నిషిద్ధమైనగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఆ శబ్దం ఎందుకు వచ్చిందంటే 11వ అధ్యాయము 1వ వచనం నాకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అన్ని జనులు దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తులను యోదయ అంటున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజన చేసితివని అతనితో వాదములు పెట్టుకుంది. ఎవరితో వాదం పెట్టుకున్నారంటే సున్నతి పొందిన వారితో నువ్వు ఎందుకు భోజనం చేశావు, అది మన సంప్రదాయం కాదు కదా అని వాదములు పెట్టుకున్నారు. ఎవరు? సున్నతి పొందిన వారు. ఏం చేస్తారంటే యూదులు, సున్నతి పొందిన యూదులు ఏం చేస్తున్నారంటే పేతురుతో వాదన పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధనని వీళ్ళు ఏం చేస్తున్నారు, సున్నతి పొందినా పొందకపోయినా ఆ రోజుల్లో జరిగే సువార్త గురించి చెప్తున్నా. అబ్రహాము దేవుడితో చేసిన నిబంధన ఏంటిది? సున్నతి పొందండి అని చెప్పాడు. ఆ సున్నతి పొందినా పొందకపోయినా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని ప్రజలుగా గుర్తించబడతారు అని ఆ రోజుల్లో ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు సున్నతి పొందిన యూదులు ఉన్నారు, సున్నతి పొందని క్రీస్తు విశ్వాసులు ఉన్నారు. సున్నతి పొందిన క్రీస్తు విశ్వాసులు అనగా సున్నతి పొందిన యూదులు పేతురుతో వాదము పెట్టుకున్నారు. నువ్వేందయా వాళ్ళతో భోజనం చేస్తున్నావు, అంటే దానికి వివరణ ఇచ్చుకుంటే వెళ్తాడు. ఎక్కడి నుంచి? 4వ వచనం నుంచి ఈ 10వ వచనం వరకు వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఏమని వివరణ ఇచ్చుకుంటాడు అంటే, అయా నాకు 5వ వచనం, నేను ఎప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి ఒకటి, ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూడగా పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, పాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినము అని ఒక శబ్దము నాతో చెప్పుతా ఉంటుంది. దానికి పేతురు గారు ఏమని సమాధానం ఇస్తున్నాడు చూడండి. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియో నా నోట ఎన్నడూ పడలేదు. నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఎక్కడ చెప్పాడు? లేవికాండంలో దేవుడు చెప్పాడు ఏవి తినొద్దు, ఏవి తినాలి, పాకే వాటిలో ఏమి తినాలి, నడిచే వాటిల్లో ఏమి తినాలి, ఈదే వాటిలో ఏమి తినాలి అని దేవుడు చెప్పాడు. చెప్పిన వాటిని బట్టి ఇదిగో మీరు ఇచ్చినవి నిషిద్ధమైన వస్తువులు ఏది కూడా నా నోట్లో పడకూడదు, అపవిత్రమైనవి కదా అని పేతురు చెప్పినప్పుడు, అందుకు నేను, వద్దు ప్రభు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియో నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి
దేవుడు పవిత్రము చేసినవి నీవు నిర్దేశముగా ఎంచవద్దని ఉత్తరమైంది. దేవుడు పరిశుద్ధపరిస్తే నువ్వు నిషిద్ధమైనవని నువ్వెలా చెప్తావు? అర్థమైందా? దేవుడు పరిశుద్ధమైనది అని ఒకటి తెలియజేసినప్పుడు అవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి చెప్పడానికి నీకు అధికారం ఉంది అని ఒక శబ్దం మళ్ళీ ఇంకోసారి వచ్చింది, అని ఇంకో శబ్దం మరోసారి వచ్చింది. పేతురు నేను అన్ని జనులతో ఆహారం ఎందుకు తింటున్నానంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణాన్ని విశ్వసించారు. వారు యేసుక్రీస్తు మరణాన్ని విశ్వసించి పరిశుద్ధులుగా మారినప్పుడు ఆ పరిశుద్ధులతో కలిసి ఫోన్ చేస్తే ఇబ్బంది ఏంటి అని కలిగింది. అది పేతురు యొక్క ఉద్దేశము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సున్నతి పొందిన వ్యక్తులు ఏం చేస్తున్నారు అనగా యూదులు ఏం చేస్తున్నారు? వాళ్ళతో నువ్వు ఎట్ట భోజనం చేస్తాయా? సున్నతి పొందని వారు కదా, వాళ్ళు అన్ని జనులు కదా, వాళ్ళతో నువ్వు ఎలా భోజనం చేస్తావంటే దేవుడు పరిశుద్ధపరిచిన దానిని కాదనుటకు నాకు ఎటువంటి అధికారము లేదు. 17 చూడండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినటువంటి దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించడానికి నేను దేవుడే పరిశుద్ధపరిస్తే వాళ్ళు పరిశుద్ధులు కాదని చెప్పడానికి నేను ఏ పాటి వారిని? నీకైనా అదే వరం ఇచ్చారు, సున్నతి పొందిన వాడికైనా అదే వరం ఇచ్చాడు, సున్నతి పొందని వాడికైనా అదే వరం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనముగా ఏర్పరిస్తే ఆ విషయాన్ని కాదనడానికి నాకేంటి అధికారము అని ఏం చేశారంటే పేతురు భక్తుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాను, అప్పటి నుంచి నేను కలిసి భోజనం చేస్తున్నా అని ఎవరికి చెప్పాడు? సున్నతి పొందిన యూదులకి చెప్పాడు. అయితే ఆ విషయాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే బాగుండేదేమో. ఆ విషయాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అనగా సున్నతి పొందని అన్ని జనులు ఎవరైతే పరిశుద్ధ జనముగా మార్చబడిన వారితో భోజనం చేయడానికి పేతురుని నిర్ణయించుకున్నాడు, ఆ నిర్ణయాన్ని అదే విధంగా కంటిన్యూ చేసినట్లయితే బాగుండేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గలతీయులకు రాసిన పత్రికలో, ఇప్పుడు మళ్ళీ రండి, గలతీయులకు రాసిన పత్రికలో ఏం జరిగిందంటే ఏలయనగా 12వ వచనం, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుకు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనకకు తీసి వేరైపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వీళ్ళు నాతో ఏడ గొడవ పెట్టుకుంటారు అంటే మనుషుల ముందు ఒక విధంగాను, మనుషులు లేకపోతే ఇంకో విధంగాను ఉండటం మొదలుపెట్టారు. మనుషులు ఉంటే, సున్నతి పొందిన వారు ఉంటే, అంటే సున్నతి పొందిన యూదులు ఉంటే ఒక విధంగా ఉన్నారు, సున్నతి పొందని యూదులు లేకపోతే అంటే అన్ని జనులు ఉంటే పేతురు ఇంకో విధంగా ఉండటం మొదలుపెట్టాడు. అంటే వారు ఉంటేనేమో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్తారు, పొందిన యూదులు లేకపోతే వాళ్ళతో కలిసిమెలిసి భోజనం చేస్తున్నారు. అది పౌలు భక్తుడు గారు చూశారు. పౌలు భక్తుడు గారు చూసి ఏం చేశాడంటే దాన్ని ఖండించడం మొదలుపెట్టాడు. అంటే అప్పటికే తారాస్థాయికి వెళ్ళింది, పేతురు చేస్తున్న పని తారాస్థాయికి వెళ్ళింది. కపట వేషం ధరించుకున్నాడు. అది 13వ వచనం చూడండి. తక్కిన యూదులను అతనితో కూడా కలిసి మాయా వేషము వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు. బర్నబా ఏంటంటే అపోస్తులైన పౌలుకి రైట్ హ్యాండ్ అన్నమాట. ఆయన కూడా మోసపోయాడు. వాళ్ళు చేస్తున్న పనికి బర్నబా కూడా మోసపోయాడు. వాళ్ళ కపట వేషాలు అన్నమాట. దీని గురించి దైవ వాక్యం ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో చెప్తారు. దైవ వాక్యం ఏం చెప్తున్నా అమ్మ, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చింది. మనుషులకు భయపడద్దు. నువ్వు భయపడాల్సింది ఎవరికి?
మన ప్రభువుకి భయపడాలి, దేవునికి భయపడాలి, సర్వశక్తిమంతుడికి భయపడాలి, మనుషులకి కాదు. సున్నతి పొందిన వారు అడుగుతున్నారని నువ్వు పరిశుద్ధపరచబడిన జనాంగాన్ని వేరుపరచకూడదు. మనుషులకు భయపడద్దు, కపట వేషం ధరించుకోవద్దు, కపట వేషాలు ధరించుకోండి. నేను గొప్ప నువ్వు తక్కువ అనుకోవద్దు. మనుషులకు భయపడితే ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? మనకి ఉరి వచ్చింది. దేవుని సన్నిధి నుంచి కోపము ప్రబలిద్ది. ప్రబలి ఎక్కడికి వస్తుంది? మన మీదకి వస్తుంది. ఈ మనుషులకు భయపడటం నేర్చుకున్నప్పుడు పేతురును చూసి ఇంకా సున్నతి పొందిన యూదులు చాలా మంది కూడా పేతురులాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అది సంగతి. అదే 13వ వచనంలో, తక్కిన యూదులు కూడా అతడితో కలిసి మాయవేషము వేసుకొని కనుక బర్నబా కూడా వారి మాయవేషంలో మోసపోయారు. ఈ విధంగా చేయడం మీకు ఎంతవరకు సభావం? పరిశుద్ధపరచబడిన జనాంగమే, క్రీస్తు మరణాన్ని విశ్వసించిన జనాంగమే. మరి వారిని ఎందుకు నువ్వు వేరు చేస్తున్నావు అంటే వీళ్ళ విషయమేనా? వీళ్ళకెందుకు భయపడుతున్నావు? నీకు సత్యము తెలుసు, యేసుక్రీస్తు చనిపోయాడు, ఆ విషయం తెలుసు. ఎవరి కోసం చనిపోయాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ యూదులు దేవునికి మనుషులకి మధ్య ఏముందంటే ఒక అగాధాన్ని సృష్టించుకొని దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతుంటే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి విశ్వాస సంబంధమైన క్రియలని మనకి దయచేయడానికే కదా యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. పరలోక రాజ్యము నుంచి భూమి మీదకి వచ్చింది. అందుకే కదా ఆ సత్యము నీకు తెలుసు కదా. మరి ఆ సత్యాన్ని నువ్వు అందరికీ చెప్పాలి కదా. చెబుతున్నావు, మరి అందరినీ కల్పించాలి కదా. పరిశుద్ధ సంఘం అంతా ఎలా ఉండాలంటే గుంపుగా ఉండాలి, యునైట్గా ఉండాలి. ఎవరికి వారు ఎవరి దారు వాళ్ళు చూసుకోకూడదు. పరిశుద్ధపరచబడిన జనాంగం అంతా యేసుక్రీస్తుని ఏం చేయాలంటే ప్రతి చోట ఏం చేయాలంటే మహిమపరచబడాలి. యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచబడేటట్టు చేయాలి. అది కదా చేయాల్సింది. ఈ సత్యమును గురించిన సువార్తను కదా నువ్వు ప్రకటించాల్సింది. అలా ప్రకటించాలంటే అందరినీ నువ్వు కలుపుకోవాలి కదా. అందరినీ నువ్వు కలుపుకోకుండా ఏం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నావు? వేరుపరుస్తున్నావు. పరిశుద్ధ జనాంగాన్ని మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? సున్నతి పొందిన వారుగా వేరుపరుస్తున్నావు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. మనుషులకు భయపడితే నీ మీదకు వచ్చేది యూరే. కాబట్టి ఈ విషయమై గారు పేతురుని ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకించాడు అన్నమాట. ఈ విషయమై పేతురు గారిని అదే విషయం చెప్తాడు 11వ వచనంలో. అయితే కేఫా అంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడు. ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడంటే పరిశుద్ధ జనాంగాన్ని సున్నతి పొందిన వారిగాను చూడటం మొదలుపెట్టాడు అన్నమాట. కాబట్టి అది పాపముగా అంచబడింది. ఇదే విషయాన్ని ఇంకా కిందకి వచ్చినప్పుడు చెప్తాను. 17వ వచనం దాన్ని చూడండి. ఇదే విషయం కాగా మనము క్రీస్తునందు నీతి మందులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపములుగా కనబడిన ఎడలా ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు. ఆయన క్రీస్తు ఎందుకు వచ్చాడంటే నన్ను అందరినీ రక్షించడానికి వచ్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను తీసివేసి విశ్వాస సంబంధమైన క్రియలను నాలో నింపి దేవుని దగ్గరికి చేర్చడానికి క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు పాపమునకు పరిచారం చేయాలి, అసత్యమునకు పరిచారం, కానీ సత్యానికి పరిచారం. సత్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు సత్యము. అసత్యం ఎవరు? చీకటి క్రియలు చేసే అపవాది. క్రీస్తు పరిచారం చేసినది సత్యవంతుడికి, వెలుగు సంబంధుడికి. అపవాదికి పరిచారం చేసేది అంటే అబద్ధాలు ఎవడైతే ఆడతాడో వాడు అపవాదికి సంబంధం.
కాబట్టి అపవాదికి మీరు ఏం చేశారంటే, ఇప్పుడు నువ్వు చేస్తున్న క్రియలన్నీ అపవాదికి సంబంధించినవి, సత్యవంతుడికి సంబంధించిన క్రియలు కాదు అని ఇక్కడ ఏం చేశారంటే ఆయనతో విభేదించారు. నువ్వు చేస్తున్న క్రియలు ఒకవేళ నీ పరిచర్య సత్యవంతమైతే అది నీకు ఎలా ఉంటుందంటే మార్గాన్ని దయచేస్తుంది, విశ్వాసులని గుమ్మికూర్చడానికి, ఒక చోటకి తీసుకురావడానికి ఒక మార్గాన్ని దయచేస్తుంది. కానీ అసత్యమైనదైతే అది విశ్వాసులని చెడగొట్టడానికి, విడగొట్టడానికి అది పనికొస్తుంది. కాబట్టి నువ్వు చేస్తున్నది తప్పు కేఫా అని చెప్పుకొచ్చారు. ఇంకా ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో 2 గ్రూపులు ఉంటాయి. హెబ్రీ సంస్కృతిలో పెరిగిన వాళ్ళు, హిబ్రూ సంస్కృతి అంటే యూదో సంస్కృతిలో పెరిగిన యూదులు ఉన్నారు, గ్రీకు సంస్కృతిలో పెరిగిన యూదులు ఉన్నారు. హిబ్రూ అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం ఆ దినములలో 1 నుంచి శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విరోధులను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు. అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యూదులు మళ్ళీ 2 రకాల, క్రీస్తు కాలంకి వచ్చేళ్ళకి 2 రకాలుగా అయిపోయారు. హెబ్రీ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులు. గ్రీకు సంస్కృతి ఒక విధంగా ఉంటుంది, హెబ్రీల సంస్కృతి ఒక విధంగా. కానీ ఎవరైనా సరే క్రీస్తులోనికి వచ్చినప్పుడు వాడు పరిశుద్ధుడు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు వాడు క్రీస్తు పరిచారకుడు. భక్తుడు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా ఏమని చెప్తున్నాడు? 20 ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? వచనంలో భక్తుడైన పౌలు గారు చెప్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నేను క్రీస్తు సేవ చేయడానికి వచ్చినప్పుడు, క్రీస్తు పరిచారులుగా ఉండటానికి వచ్చినప్పుడు సత్యమును మాత్రమే ప్రకటించాలి, అందరినీ కలుపుకొని పోవాలి. నేను క్రీస్తు సేవలో ఉన్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు నాకు పరిశుద్ధ క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తు మరణాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ పరిశుద్ధ జనాంగమే. కాబట్టి క్రీస్తు పరిచారులుగా ఉన్నప్పుడు నేను అందరినీ కలుపుకోవాలి, కపటోపాయాన్ని ప్రదర్శించకూడదు. నేను వేరు, నేను సున్నతి పొందిన వాడిని, నువ్వు సున్నతి పొందలేదు, నువ్వు ఫలానా వ్యక్తివి, నువ్వు రెడ్డివి, నువ్వు కమ్మవి, నువ్వు మాలవి, నువ్వు మాదిగవి, ఇటువంటి ఏమీ ఉండవు. క్రీస్తులోకి ఎవడైతే వస్తాడో, క్రీస్తు మరణాన్ని ఎవడైతే విశ్వసించి క్రీస్తులోకి వస్తాడో వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, క్రీస్తు సంబంధులు. ఈ క్రీస్తు సంబంధాలు దేని గురించి తెలుసుకొని ఉండాలంటే సత్యమును తెలుసుకోవాలి. అనగా ఈ సత్యము అనగా మనకి సర్వశక్తిమంతుడు, ఈ విశ్వాన్ని మనకు సృజించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు. ఈ సత్యాన్ని తెలియజేయడానికే క్రీస్తు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేను నాలో నివసిస్తున్న వ్యక్తి క్రీస్తు కాబట్టి నేను క్రీస్తులో ఉన్న ప్రతి బిడ్డని ప్రేమించుచున్నాను. నువ్వు కూడా అలాగే ప్రేమించు. విశ్వాసులందరినీ ఏం చేస్తా అంటే ఏకము చెయ్యి, ఐక్యముగా ఉంచు అని పేతురు భక్తుడితో ఈ విషయం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నేను క్రీస్తు సేవ చేయడానికి వచ్చినప్పుడు క్రీస్తు సంబంధిగా ఉండాలి, నెంబర్ 1. తర్వాత 2వ విషయం ఏంటంటే, క్రీస్తు ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈ 2 విషయాలు మనకి ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు ఫిలిప్పీల పత్రిక వెళ్దాం. ఫిలిప్పీల పత్రిక 1వ అధ్యాయము ఇందాక చెప్పాడు చూడండి, 21వ వచనం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నా మటుకు బ్రతుకుట క్రీస్తు అంటే, నేను క్రీస్తు సేవకు వచ్చాను, క్రీస్తు ఆశయాలను నెరవేర్చడానికి వచ్చాను, క్రీస్తు సేవకు వచ్చాను, క్రీస్తు యొక్క ఆశయాలని నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు ఆశయాలు ఏంటి మరి? యేసుక్రీస్తు ఆశయాలు ఏంటి? ఏమై ఉంటాయి? ఒకసారి చూద్దాం. చూడండి యేసుక్రీస్తు ఆశయాలు ఏమి ఉన్నాయో.
లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం నేను చూసినట్టు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెనని అతనితో చెప్పాడు. అది ఫస్ట్ ఆశయం క్రీస్తుది. ఎవడైతే నశించిపోతున్నాడో, విశ్వాస జీవితం లేక దేవుని ప్రజలుగా ఉండలేకపోతున్నాడో, వాడిని వెతికి ఫస్ట్ పట్టుకొని వచ్చేవాడిని రక్షించడం క్రీస్తుది. నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. ఇది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. క్రీస్తు ఆశయం అంటే ఏందో తెలుస్తుంది. లోకము తన కుమారుణ్ణి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకమును రక్షింపబడి నిమిత్తము మాత్రమే ఏం చేశారంట? దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. తీర్పు తీర్చడానికి కాదు. నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు అబద్ధాలు కోరివి, నీదంతా పాపం జీవితం, నీలో అన్ని చీకటి క్రియలే ఉన్నాయి అని దేవుడు తీర్పు తీర్చడానికి రాలా లోకానికి. వచ్చింది ఎందుకు? ఎవరైతే విశ్వాసము లేక జీవిస్తున్నాడో, దేవుని అందరి విశ్వాసము లేక జీవిస్తున్నాడో వాడిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంతేవిధంగా వాళ్ళందరినీ తీర్పు తీర్చడానికి రాలేదు, వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించి దేవుని బిడ్డలుగా ఉంచుటకు యేసుక్రీస్తు పరమ నుండి లోకానికి దిగి వచ్చాడు. ఇది రెండో విషయం. ఒకటేంటిది? నశించిన దానిని వెతకి రక్షించడానికి. రెండోది ఏంటి? లోకానికి తీర్పు తీర్చడానికి రాలా, రక్షించడానికి వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మూడో విషయం ఏంటంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం చూడండి. ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తని ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమై నేను పంపబడితిని అని వారితో చెప్పాను. దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆ దేవాతి దేవుని మహాత్యమును మహాగుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే నేను పరలోక రాజ్యము నుంచి భూమి మీదకి వచ్చాను. దేవుని సువార్తని అందరికీ తెలియజేయాలి, సమరయులకు తెలియజేయాలి, గ్రీకు దేశస్తులకు తెలియజేయాలి, రోమా ప్రజలకు తెలియజేయాలి, ఈజిప్టు ప్రజలకు తెలియజేయాలి. అందరికీ తెలియటానికి నన్ను దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు. కాబట్టి దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. అది మూడో ఆశయం. ఫస్ట్ ఆశయం ఏందమ్మా? నశించిన దానిని వెతకటికి రక్షించు. రెండో ఆశయం ఏంది? లోకాన్ని రక్షించి తీర్పు తీర్చకుండా ఉండటానికి, తీర్పులోకి అంటే లోకంలో ఉన్న జనాంగము తీర్పులోకి రాకుండా ఉండటానికి ఆయన వచ్చాడు. మూడో విషయం ఏంటంటే దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి వచ్చాడు. ఈ మూడు విషయాలను బట్టి దాన్నే ఏమంటే నా మటుకు బ్రతుకుట క్రీస్తు, నా మటుకు బ్రతుకుట క్రీస్తు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు గారు ఆయన యొక్క విజన్ క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు ఈ లోకంలోకి, పౌలు భక్తుడి గారికి బాగా విజన్, ఒక దృక్పథం అయితే ఉంది. పేతురు భక్తుడికి సత్యము గురించిన సువార్తని ప్రకటించాలని ఆశ, విపరీతమైన ఆశ ఉంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఏం చేస్తున్నాడంటే సున్నతి పొందిన వారికి, జనానికి భయపడుతున్నాడు, లోకస్తులకి భయపడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఉండకూడదు, తమ్ముడు ఉండకూడదు, తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలాగే బోధన చేస్తున్నప్పుడు, అయ్యా యోహాను సువార్తలో చెప్తారు, అయ్యా నీ తల్లి నీ సహోదరుడు వచ్చి ఉన్నారు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏందో తెలుసా?
ఎవరు నా తండ్రి, నా అన్న ఎవరు, నా తల్లి ఎవరు అని అడుగుతారు. ఈ విషయం మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెగ ట్రోలింగ్ చేశారు యేసుక్రీస్తు ప్రభువు అని. అసలు వాడికి తల్లి అంటేనే తెలియదు, వాడికి అన్నదమ్ములు అంటే తెలియదు, కుటుంబ విలువలు అంటే తెలియదు, అట్లాంటి వాడిని నువ్వు దేవుడిగా పెట్టుకొని పూజిస్తున్నావు అని చెప్పి తెగ ట్రోల్ చేశారు. విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ దాని అర్థము తెలియదు. ఏంటిది అర్థం అంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నాకు సొంతగా, ఆయన మీద నాకు ఏదో సంబంధంగా ప్రేమ ఉండొచ్చు. నా అన్న కష్టపడుతున్నాడని నేను అన్నకి ఏం చేయొచ్చు, సహాయం చేయొచ్చు, నా ప్రేమనంతా పంచవచ్చు. అది ఎంతవరకు ఇహలోక సంబంధం అని భూమి మీద. ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి, నేను విశ్వాసిని అనుకోండి, పరిశుద్ధుని అనుకోండి, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని పట్టుకొని వెళ్ళడానికి నాకు హక్కు లేదు. దేవుడు ఆయన చేయి పట్టుకొని వెళ్తానన్నా ఏముంటుందంటే, ఆ దేవుడు అక్కడే ఏం చేస్తాడంటే చేతిని కొడతాడు, వదిలేయి. ఎందుకు? ఆయన విశ్వాసుడు కాదు. ఇప్పుడు ఒక తమ్ముడేమో పరలోక రాజ్యంలో ఉండి, అన్నేమో నరకంలో ఉంటే ఇప్పుడు నా అన్న గురించి నేను అక్కడ చెప్పగలను, ఈయన నా అన్నని. అప్పుడు అక్కడ ఎవరైతే నాకు అన్నలు ఉంటారో, ఎవరైతే నా తల్లిగా నేను పరిగణించబడతానో, పరిశుద్ధ జనాంగంగా పరిగణించబడి పైకి ఎవరైతే తీసుకెళ్ళిపోతారో వాళ్ళు అక్కడ నాకు అన్నదమ్ములయ్యా. ఇహలోక సంబంధమైన అన్నదమ్ములు ఇక్కడ కుదరదు. పరలోక రాజ్యంలో అట్లుండదు. ఎవడైతే పరిశుద్ధత పొందుతాడో, ఎవరైతే విశ్వాసులు ఉంటారో, దేవుని ఎడల సత్యము ఎడల విశ్వసించినప్పుడు వాడు మాత్రమే పరలోక రాజ్యంకి వెళ్తాడు. ఎవడైతే విశ్వాసం ఉంచడో వాడికి పరలోక రాజ్యంలో. కాబట్టి ఆయన ఇహలోక సంబంధమైన అన్న అవ్వచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నాకు ఆయన అన్న కాదు. అందువల్ల ఒకవేళ వీళ్ళు కూడా పరిశుద్ధులుగా, నా అన్ననే ఆయన కానీ పరిశుద్ధముగా ఉంటే ఖచ్చితంగా నేను ఆయన చేయబట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన తీర్పులోకి రాకుండా ఉంటే ఆయన చేయబట్టుకొని చక్కగా భుజం మీద భోజనం చేసుకొని వెళ్ళిపోయి దేవుని ముందు నిలబడచ్చు. అది దాని అర్థం. అది నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా అన్న ఎవరు అని, నా కుటుంబ సభ్యులు ఎవరు అంటే వాళ్ళు పరిశుద్ధులు కాకపోతే రేపటి దినాన నాకు అన్న ఉండదు, తల్లి ఉండదు. ఈ ఇహలోక సంబంధమైన బాధలకు వాళ్ళు గురి కాబడుతూనే ఉంటారు, నరకంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు. పరిశుద్ధ పట్టణంలో అనగా పరలోక రాజ్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నాకు అన్న, తమ్ముడు, చెల్లి వీళ్ళంతా అవుతారు అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళకి సెలవిస్తారు. కానీ ఆ యదవులకు అర్థం కాల, ఆ యూదులకు అర్థం కాల, ఇగో ఈ వాట్సాప్ బ్యాచ్కి కూడా అర్థం కాల, ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్కి కూడా. సరే, దేవుని మహిమ ఎలా ఉంటుంది, దేవుని చిత్తం ఏదైతే అది మనకు సంబంధం లేని విషయం. ఎవరు నమ్మతారా నమ్మరా అనేది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నా మటుకు బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నాకు మేలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకటి అయింది, ఏంటిది? బ్రతుకుట క్రీస్తు అంటే ఏం చేయాలంట? బ్రతుకుడు క్రీస్తు అంటే క్రీస్తు ఆశయాలని నెరవేర్చడానికి రావాలి, క్రీస్తుకు సేవ చేయడానికి రావాలి. అదే నా జీవితం. నా మటుకు బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తుకి సేవ చేసే వారికి ఉండాలి, తర్వాత క్రీస్తు ఆశయాలను నెరవేర్చడానికి ఉండడానికి మాత్రమే ఉన్నాను. కాబట్టి నా బ్రతుకు మొత్తము క్రీస్తే. మరి చావు అయితే లాభం ఎందుకు అన్నాడు? ఎందుకు లాభం అన్నాడు? ఈ విషయం కూడా చూడాలి. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడ విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు ఒక విషయం చెప్తాడు. 1వ అధ్యాయంలోనే 12వ వచనంలో చెప్తాడు. ఈ 12వ దగ్గర నుంచి 20వ వచనం దాకా కానీ చూసుకున్నట్లయితే, ఇక్కడ సహోదరులారా, నాకు సంభవించినది సువార్త మరి ఎక్కువగా ప్రభువులకే సమకూడినని
మీరు తెలుసుకొనగలుగుతున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రేతోర్యమును సేనలోని వారందరికీ కందరికి తక్కిన వారందరికీ స్పష్టమాయను. నాకు ఏదైతే కష్టాలు కూడా ఈ అరెస్టులు ఆ రోజుల్లో పౌలు భక్తులు గారిని కనిపించిన చోటలా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలని వదిలివేయమని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నింటినీ వదిలివేయండి, క్రీస్తు రక్షణలోకి రాండి అని చెప్తున్నాడు. ఏంటి ధర్మశాస్త్ర క్రియలు? చూడండి. ఒకటి, ధర్మశాస్త్ర క్రియలు అంటే ఏంటిది? బలులు యాగాలు. 2, సున్నతి పొందటం ధర్మశాస్త్రం ప్రకారం. 3, ఆహార నియమాలు. పరిశుద్ధమైనవి తినాలి, అపరిశుద్ధమైన వాటిని విడిచిపెట్టాలి. ఆహార నియమాలు 3. 4, శబ్ద దిన ఆచారం అంటే విశ్రాంతి దినాన్ని పాటించడం. ఎక్కడ చెప్పారు ఇది విశ్రాంతి దినము? నిర్గమకాండం 20:8-11 చెప్తాడు. తర్వాత పస్కా పండుగలు, పెంతుకోస్తుల పండుగలు, గుడారాల పండుగలను ఆచరించడం ధర్మశాస్త్ర నియమాలు. తర్వాత విధి ప్రకారం శుద్ధి క్రియలు, అపవిత్రత నుండి శుద్ధి కావడానికి చేసే స్నానాలు, బలులు. లేవీకాండం 12వ అధ్యాయంలో చెప్తారు. తర్వాత దశమ భాగాలు ఇవ్వటం. నైవేద్యాలు అంటే మనకు ఏదైనా పంటలు పండినప్పుడు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఆ పండిన పంటని దేవునికి ఇష్టమైన వంటకంగా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని నైవేద్యం అంటారు. ఇప్పుడు హిందువులు కూడా చాలా మంది చేస్తారు, నైవేద్యం పెట్టండి. ఏంటి నైవేద్యం? ఏం చేస్తాం? పరమాణాలు, బెల్లపన్నం, పాయసం, ఇటువంటి నైవేద్యాలు అనమాట. అది వాళ్ళ దేవుడికి ఇష్టమే. మన దేవుడికి ఇష్టమైనవి వేరే ఉన్నాయి. కాబట్టి నైవేద్యం పెట్టడం, ఇటన్నింటిని వదిలేయండి. ఇవి మీకు దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఉండాలంటే ఈ చేయమని చెప్పాడు. అయితే చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. విశ్వాసం లేదు. ఒకసారి బలి అర్పిస్తే రెండోసారి పాపం చేయకూడదు. ఇది రూలు. ఒకసారి బలి అర్పిస్తే మళ్ళీ పాపము చేయకూడదు. నీ పాపము నిమిత్తము బలి అర్పించిన తర్వాత నువ్వేం చేయాలి? పాపము చేయకూడదు. కానీ ఏం చేస్తున్నారు? ప్రతిసారి పాపం చేస్తున్నారు. ఒకరు రక్తం చిందిస్తున్నారు, దేవునికి నైవేద్యంగా ఇస్తున్నారు. ఈ అర్పించండి. అది ఏం దేవుడు ఎందుకు చెప్పాడంటే, మీరు ఏదన్నా ఒకవేళ పాపం చేస్తే రక్తాన్ని చిందించండి. ఆ రక్తము ద్వారా మీరు నాతో బిడ్డలుగా ఉంచబడతారని చెప్తాడు. ఈ విషయాన్ని మనకి నిర్గమకాండం 24వ అధ్యాయంలో చెప్తాడు. చూస్తారా ఒకసారి? నిర్గమకాండం 24వ అధ్యాయం చూడండి. రక్తము ఎందుకు చిందించబడాలంటే ఇక్కడ చెప్తాడు. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకసత్యముతో ఉత్తరం ఇచ్చాడు. ఏం చేశానంట? దేవుడు ఏదైతే మీతో చెప్పాడో, మీరు మాతో దేవుని మాటలు చెప్పారు కాబట్టి ఆ మాటలన్నిటినీ మేము వింటాము. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ చెప్పిందంతయో మేము చేస్తామని, దేవుని మాట వింటామని ఆ రోజు ఏం చేసుకున్నారంటే, వాళ్ళు పెద్దగా కేకలేసి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఒక బలిని అర్పించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడు? ప్రజల మీద ప్రోక్షించినప్పుడు ఆ రక్తము ద్వారా దేవునికి మనం ఏం చేసామంటే అనుసంధాన గావించబడ్డారు ఇజ్రాయేల్. అది నిబంధన. దేవుని మాటలు వింటామని చేసుకున్న నిబంధన. ధర్మశాస్త్రము కూడా దేవుడు చెప్పిన మాటలే. ఈ నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలన్నింటినీ మీరు చేయండి అని చెప్తే చేస్తున్నారు. కానీ విశ్వాసము లేని వాటిగా వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి రక్షణ లేదు. ఏదో ఆయన చెప్పాడు మేము చేస్తున్నాం. మనం చర్చికి వస్తున్నాం పోతున్నాం. లోకయ్య గారు వాక్యం చెప్తున్నారు, స్టాలిన్ వాక్యం చెప్తున్నారు, వింటున్నాం, పోతున్నాం.
ఏం చేయాలి? చెప్పిన దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి? మనసులో పెట్టుకోవాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఏమవుతా అంటే దేవుని వాక్యము నిన్ను నన్ను ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఆయన హెచ్చరిస్తున్నా కానీ నీ మనసులో తప్పు చేస్తున్నానన్న భావన నీకు కలుగుతుంటే అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలను కూడా నువ్వు పక్కన పెట్టి తప్పు చేసావంటే ఖచ్చితంగా పాపం, ఖచ్చితంగా పాపం, చీకటి క్రియలు చేస్తాం. ఇది సంగతి. ఇప్పుడు ఏంటంట, పౌలు భక్తుడి గారికి ఏం చెప్తున్నాడు? పౌలు భక్తుడి గారు ఏం చెప్తున్నాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అయ్యా నాకు కలిగిన ఈ అరెస్టులు ఆ రోజులు దొరికిన చోట ఈ ఏదైతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నింటిని వదిలిపెట్టండి. నేను వదిలిపెట్టాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి. క్రీస్తు విశ్వాస సంబంధమైన క్రియలు చేశాడు. నేను కూడా విశ్వాస సంబంధమైన క్రియలు మాత్రమే చేస్తున్నాను. కాబట్టి నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెబుతున్నాను. అదే విషయాన్ని ఇక్కడ గలతీలు రాసిన పత్రికలో నా జీవితం మొత్తాన్ని, అంతకుముందు పాప జీవితం కానీ పౌలుగా మారక ముందు ఉన్న జీవితం మొత్తాన్ని, పౌలుగా మారిన తర్వాత జీవితం మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే సిలువ కేసు కొట్టా. ఇంక నాలో ఏం లేదు, నేను చనిపోయి ఉన్నా, సిలువ మీద చనిపోయి ఉన్నా. నాలో ఇప్పుడు బతుకుతున్నది ఎవరో తెలుసా? క్రీస్తు. అదే నా జీవితం, అదే నా జీవితం. క్రీస్తు జీవితమే నా జీవితము. అందువల్ల నేను బ్రతుకుతున్నది క్రీస్తు కొరకే, నేను బ్రతుకుతున్నది క్రీస్తు కొరకే. మరి చావు అయితే ఎందుకు మేలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను ఏదైతే క్రీస్తు కొరకు బతుకుతున్నానో, క్రీస్తు సువార్త నిమిత్తము ఏదైతే చేస్తున్నానో అవి ఆ క్రీస్తు సువార్త నిమిత్తము నాకేం కలుగుతుందంటే బాధలు కలుగుతున్నాయి. ఏం కలుగుతున్నాయి అంట? బాధలు కలుగుతున్నాయి. అదే చెప్తున్నాడు. నాకు సంభవించినవి ఏం సంభవించినవి అంటే చూడండి, మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని ఏలయనగా నా బంధకములు అంటే ఏంటిది? బంధకములు అంటే ఏంటి? తెలుగులో అయితే బంధకములు, ఇంగ్లీష్లో అయితే అరెస్ట్ అంటే మీకు బాగా తెలుసు. ఇంగ్లీష్లో అయితే అరెస్ట్ అంటారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఇగో ఈ అరెస్టులన్నీ కనిపించిన చోటల్లో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే క్రీస్తు సువార్తనే నేను ప్రకటిస్తున్నాను. క్రీస్తు సువార్తని ప్రకటిస్తున్నాను కాబట్టి ఈ అరెస్టులన్నీ నాకు అందు నిమిత్తమే కలుగుతున్నాయి. నా ఆశయము క్రీస్తు అయి ఉన్నాడు, నా జీవితము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు నిమిత్తము నేను బతుకుతున్నప్పుడు నాకు ఏం కలుగుతున్నాయి అంట? అరెస్టులు కలుగుతాయి, బంధకాలు కలుగుతాయి. నాకు కలుగుతున్న ఈ బంధకాలన్నీ క్రీస్తు నిమిత్తము కలిగినవే. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నాకు కలుగుతున్నాయి ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఇంకా తర్వాత చూడండి, తర్వాత 14 చూడండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు విశేష ధైర్యము తెచ్చుకుందరు. ఇది కొంతమంది బాగా విశ్వాసంలో ఉంటున్నారు, మంచిది. బాగా నాకేదైతే బంధకాలు కలుగుతున్నాయో ఆ బంధకాల వల్ల కొంతమంది చాలా విశేషముగా క్రీస్తులో స్థిరపరుస్తున్నారు. అది చాలా మంచిది, నీకైనా నాకైనా ఎవరికైనా. స్టాలిన్ చెప్పే సువార్త వల్ల, లోకయ్య గారు చెప్పే సువార్త వల్ల క్రీస్తులో ఎంతమంది అయితే బలపడుతూ ఉన్నారో వాళ్ళందరూ మరీ ఎక్కువగా స్థిరపడవాలని అనుకుంటారు. ధైర్యం తెచ్చుకొని స్థిరపడాలని చెప్తూ ఉంటారు. అది మంచిది. పౌలు భక్తుని కూడా అదే చెప్తాడు. నాకు ఏదైతే బంధకాలు కలిగినాయో ఆ బంధకాల వల్ల చాలా మంది క్రీస్తులో స్థిరపరచబడుతున్నారు. ఎందుకు స్థిరపరచబడుతున్నారు? అయ్యో క్రీస్తు గురించి స్టాలిన్ ఇలా అయిపోతున్నాడు, క్రీస్తు గురించి లోకయ్య గారు ఇలా అయిపోతున్నారు. అంత గొప్పవాడా క్రీస్తు? అంత శక్తిమంతుడా?
ఒక వ్యక్తిని ప్రభావితం చేసే బోధలు చేశాడా, క్రియలు చేశాడా? అంత విశ్వాసము కలిగిన వ్యక్తి అన్ని క్రీస్తులో మరి ఎక్కువగా స్థిరపరచబడుతున్నారంట. ఇది ఈ విషయం. తర్వాత నెక్స్ట్ వచనం ఏం చెప్తుంది? కొందరు అసూయ చేత అంట, కలహ బుద్ధి చేతను, మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ క్రీస్తుని ఎవరైనా సరే క్రీస్తులోకి ఎలా రావాలంటే, ఒకటి క్రీస్తు పిలుచుకోవాలి, క్రీస్తు పరిచర్య చేయాలని నీలో ప్రేరణ కలిగి సువార్తలోకి రావాలి. అంతేగాని కలవరి సతీషు బెంజి కార్లు వేసుకొని తిరిగాడను, శాలేం రాజు గారు ఒక కోట్లు సంపాదించుకుంటున్నాడనో రాకూడదు. శాలేం రాజు గారు విస్తృతమైన సువార్త చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆయన కలిగిన ఘనత నాకు కూడా రావాలి అని రాకూడదు. క్రీస్తులోకి అసూయ బుద్ధితో రాకూడదు. ఏ బుద్ధితో రావాలి? క్రీస్తు ప్రేరణతో రావాలి. క్రీస్తు జీవితమే నీ జీవితం అని నువ్వు క్రీస్తు సువార్తలోకి రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? కొందరు అసూయతోను కలహ బుద్ధితోను గొడవలు పెట్టుకోవటానికి, ఆయన తప్పు చెబుతున్నాడు, ఈయన తప్పు చెబుతున్నాడు. ఒక జాన్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు, పాపం ఆయన మణికంఠ స్వామి ఆయన పేరు. ఓకే, మంచి సబ్జెక్ట్ ఉంది, బైబిల్ మీద అవగాహన ఉంది, మంచి సబ్జెక్ట్ చెప్పగలడు, డిబేట్లో కూడా పాల్గొంటాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడంటే శాలేం రాజు మీద విస్తృతంగా దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు? ఆల్రెడీ శాలేం రాజుని యేసుక్రీస్తు తన పరిచర్య కొరకు దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో పెట్టాడు. అట్టి స్థితిని నువ్వు పొందాలంటే విస్తృతంగా నీకు నీ పరిధిలో ఎంతైతే ఉందో ఆ పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు విస్తృతమైన సువార్త చేయి, తప్పులేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొండల్లోకి పో, అన్ని చోట్లకి వెళ్ళు, ఎక్కడైతే సువార్త ఉన్నదో అన్ని చోట్లకి వెళ్ళి సువార్తను ప్రకటించు. దేవుడు నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడేమో. కానీ ఆయన కలిగిన ఘనత నాకు కూడా రావాలి, నాకు ఘనత కలిగితేనే, ఆయనకి ఘనత తగ్గితే నాకు ఘనత వస్తుంది అనుకోవటం తప్పు. కలహ బుద్ధితోను అసూయతోను ఇలాంటివన్నీ చేస్తున్నాడు. క్రీస్తు సువార్తని చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకా చూడండి. మరికొందరు మంచి బుద్ధితో క్రీస్తు చేతను క్రీస్తును ప్రకటన, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారంట? కక్ష బుద్ధితో అసూయతో క్రీస్తుని ప్రకటన. కానీ ఒక విశ్వాసి దేవుని క్రియలు ఎవరైతే చేస్తూ ఉంటారో, దేవునితో సంబంధం కలిగి ఉంటాడు, ఎవరైతే పరిశుద్ధ జనంగా ఉంటారో ఏం ఆలోచిస్తారో తెలుసా? ఇంకా చెప్తారు చూడండి. 18వ వచనం చూడండి. ఏం చెప్తారు? అయిననేమి మిశ్ర చేత కానీ సత్యము చేత కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇక ముందును వాడు కక్షతో రావచ్చు, అసూయతో రావచ్చు, దేని చేతనైనా వచ్చినా వాడు ఏం చేస్తున్నాడంట? క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, క్రీస్తు సువార్తని తెలియజేస్తున్నాడు. ఎలా చేసినా క్రీస్తు సువార్త అనేది జనానికి వెళుతుంది. అందుకు నేను బాగా సంతోషిస్తున్నాను. అది పౌలు భక్తుడి గారికి ఉన్న డెడికేషన్. ప్రియులారా, చాలా గొప్పగా ఆలోచించాలి. మానవ మనసులు ఎంత అల్పబుద్ధి కలిగినవంటే నేను మాత్రమే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు. అది అల్పమైన బుద్ధి. నేను బాగుండాలి, నాతో సహోదరుడు, నా తోటి సహోదరుడు, వారి కుటుంబము, నా కుటుంబము అందరూ బాగుండాలి, క్రీస్తుని ఆరాధించాలి అనుకోవటం మంచి బుద్ధి. నేను మాత్రమే బాగుండాలి, పక్కనోడు సర్వనాశనం అయిపోవాలి, నేను మాత్రమే పరలోక రాజ్యం చేరాలి, పక్కనోడు ఎక్కడ ఉండాలంటే నరకంలో ఉండిపోవాలి అనుకోవటం
అల్పమైన బుద్ధి. కానీ ఇక్కడ పౌలు కలిగిన ఈ బంధకాలు, ఈ బాధలు, శోధనలు, వేదనలు అన్నీ కూడా క్రీస్తు సువార్తను ప్రకటించడం ద్వారా అని చెప్పి రెండో విషయాన్ని కొందరు నేను ప్రకటిస్తున్న సువార్తని నన్ను డిగ్రేడ్ చేయడానికి, నా మీద అసూయతోనూ కక్షతోనూ స్వార్థముతోనూ ఇలాగా వివిధ రకాలుగా వచ్చి క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అయినా నాకేమీ బాధ లేదు. ఎందుకంటే వారి ద్వారా వారి కక్షపూరిత హృదయాల్లో కూడా క్రీస్తు సువార్తని ప్రకటించబడుతుంది. కాబట్టి ఆ సువార్త నిమిత్తమై నేను బహుగా సంతోషిస్తున్నాను. అది అందరిలో ఉండాలి, నీలో ఉండాలి, నాలో ఉండాలి, అందరిలో ఉండాలి. అందువల్ల పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అందువల్ల పౌలు నాకు కలుగుతున్న ఈ కష్టాలన్నీ క్రీస్తు సువార్త నిమిత్తమైతే ఆ సువార్తని ప్రకటించేటప్పుడు నాకు మరణము సంభవిస్తే అది సంతోషము, లాభదాయకము. ఎవడు ఏం చేసినా, పౌలుని చంపాలనుకున్నా, పౌలుని డిగ్రేడ్ చేయాలనుకున్నా, పౌలుని హీన స్థితికి తీసుకురావాలనుకుంటున్నా, ఒకవేళ వాడు అలా చేసే క్రమంలో క్రీస్తుని కానీ ప్రకటిస్తుంటే అది మంచిది. ఆ కోవలో ఒకవేళ కానీ నాకు మరణము సంభవిస్తే, క్రీస్తు సువార్త నిమిత్తమై నాకు మరణము కానీ సంభవిస్తే, ఎవరి ద్వారా అయినా సరే, అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, ఏ బుద్ధి చేతనైనా సరే, క్రీస్తు సువార్తను వాడు ప్రకటిస్తూ వాడి ద్వారా నాకు మరణం సంభవిస్తే అది ఇంకా మేలు అంటున్నాడు. అది సంగతి. నా మటుకు బ్రతుకుట క్రీస్తు. అందుట్లో క్రీస్తు సువార్తని ప్రకటించేటప్పుడు ఒకవేళ నాకు మరణము సంభవిస్తే అది మేలు అంటున్నాడు. ఎందుకు మేలు అంటే, చావు ఎందుకు లాభం అనుకుంటాడంటే, 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాడు. చావు ఎందుకు లాభం అని చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాను. కావున దేహమందునున్న దేహమును విడిచినను నాయనకి ఇష్టమై ఉండవాలని మిగులు ఆపేక్షించుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపేతము. నువ్వు మంచిగా చేసినా, చెడ్డగా చేసినా, ఏ క్రియ చేసినా సరే, అది మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాం. అందువల్ల అది ఏం జరుగుతుందంటే, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నువ్వు పక్కకి వెళ్తావు. ఎవరైతే పరిశుద్ధంగా అంటే క్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం లేక ఉంటారో వాడు ఏం చేస్తాడంటే తీర్పులోకి పిలువబడతాడు. కాబట్టి ఇక్కడ చావు ఎందుకు మేలు అంటున్నాడంటే, అది నా దేహము ద్వారా చేస్తే, ఏదన్నా పాపం చేస్తే ఆ పాపం ఇక మీదట నాలో ఉండదు, చనిపోతా. ఎవరికైనా సరే దేహం అనేది శరీరేచ్ఛలు అనేవి చాలా ఉంటాయి, ఆత్మేచ్ఛలు చాలా తక్కువ ఉంటాయి, ఆత్మఫలములు తక్కువ ఉంటాయి, శరీరేచ్ఛలు ఎక్కువ ఉంటాయి. శరీరం ఏం కోరుకుంటుంది? కోరికలను కోరుకుంటుంది. ఆ కోరికలు ఏం చేస్తాయంటే మనల్ని పాపాలలోకి తీసుకెళ్తాం. అవ్వ అలాగే తీసుకెళ్ళింది. ఆ పోతా ఎవరిని తీసుకెళ్ళింది? ఆదాముని కూడా తీసుకెళ్ళింది. శరీరేచ్ఛ, కోరిక. అప్పుడు నుంచి ఎర్రగా ఉందమ్మా, దాన్ని తింటే ఎంత బాగుండదు అనుకోండి. మరి ఆ కోరిక ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ అది ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు. బాగుంది, చక్కగా ఉంది, దాన్ని తినాలనుకుంది. వచ్చి సాధారణ వచ్చి ఆయనలాగా నువ్వు తయారవుతావంట, ఆయనకున్న జ్ఞానం నీకు వచ్చింది, ఆయనకున్న శక్తి నీకు వచ్చింది, తిను అనగా అబ్బా వెళ్ళిపోయింది, చేసింది. ఆయనతో పాటు ఆమె భర్తను కూడా తీసుకెళ్ళింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, మన దేహము పాపము చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపమును మనము నశింపజేయాలంటే మనలో ఆత్మఫలాలు ఉండాలి. ఆ ఆత్మఫలాలు ఉన్నప్పుడు దేవుని పీఠము, ధర్మపీఠం మీద ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనల్ని వేరు చేస్తున్నాను. ఇక మీదట ఈ పాపం చేయాలన్న కోరిక అయితే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండదు.
మహిమ శరీరములు గావించబడతాం. ఈ శరీరము ఇలాగే ఉంటుంది, కానీ అక్షయమైన శరీరం చనిపోయిన తర్వాత పరిశుద్ధులుగా మనం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు శరీరం అలాగే ఉంటుంది, మహిమ శరీరంగా ఉంటుంది. కానీ చనిపోక ముందు మనలో శరీర ఇచ్చలు ఏదైతే ఉంటాయో అప్పుడు ఆ శరీర ఇచ్చలు కలిగిన శరీరము క్షయమైనది. మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్షయమైన శరీరము కలిగి ఉంటాం. ఆ శరీరము ధరించుకునుట నాకు ఇష్టం. ఎందుకు అంటే నేను క్రీస్తు కొరకు చనిపోయాను, క్రీస్తు ఆశయాల కొరకు చనిపోయాను, క్రీస్తు సువార్తని ప్రకటించడానికి చనిపోయాను. కాబట్టి అది నాకు కావాలి, అది నాకు కావాలి. నా బ్రతుకుట క్రీస్తే, చావు మేలు. తర్వాత ఇంకొక 2 మాటలు చెప్తాను చూడండి. మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తామంటే బతుకుతామని చెప్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవాన్ని నేనే, నిన్ను బ్రతికించేవాడును నేనే, బ్రతికించేవాడును నిన్ను చనిపోయినను పైకి లేపేవాడు నేనే. పునరుత్థానం అంటే తిరిగి అలా లెగవాలంటే ఏం చేయాలి? నేను నీకు మహిమ శరీరాన్ని ధరింపజేయాలి. అలా ధరింపజేయవాడును నేనే, అలా ధరింపజేయవాడును నేను. కాబట్టి అది కావాలి. 21వ అధ్యాయం 4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఇక చచ్చిపోతామన్న భయమే ఉండదు. క్రీస్తులో చనిపోయిన తర్వాత, క్రీస్తు కొరకు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక చచ్చిపోతామన్న బాధను. ఎందుకంటే ఒకసారి మహిమ శరీరము ధరించిన తర్వాత, అక్షయమైన శరీరాన్ని ధరించిన తర్వాత ఇక చచ్చిపోవటాలు ఉండవు, ఓన్లీ జీవించటమే. చచ్చిపోయేది ఒక్కసారి. చచ్చిపోయి మళ్ళా పునరుత్థానము గావించబడినప్పుడు నువ్వేం చేస్తావంటే మహిమ శరీరము ధరించుకుంటావు. ఆ మహిమ శరీరము ధరించుకున్నప్పుడు నువ్వు మళ్ళీ చనిపోతావు అన్న భయం కానీ బాధ కానీ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? పరలోక రాజ్యములు. అక్కడ శాంతి సమాధానములు మాత్రమే ఉంటాయి. దుఃఖము, శోధన, వేదన, బాధలు ఏమీ ఉండవు. కాబట్టి అక్కడికి వెళ్ళాలని మనం కోరుకోవాలి. పౌలు భక్తుడు అదే కోరుకుంటున్నాడు. నేను క్రీస్తు కొరకు చనిపోతే అది నాకు ఎంత మేలో తెలుసా? ఎందుకు తెలుసా? నేను డైరెక్ట్గా నా ప్రభు దగ్గరికి, నా సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్తాను. అక్కడ నాకు శోధన, బాధన, వేదనలు ఉండవు, శాంతి సమాధానాలను ఉంటాయి అని ఆయన పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తు జీవితమే నా జీవితము, క్రీస్తు ఆశయమే నా ఆశయం. ఆ ఆశయములో నాకు ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, వేదనలు, శోధనలు, ఆఖరికి మరణము సంభవించిన అది నాకు లాభం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమేన్.